హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కశ్వి ఐడియాస్ అండ్ బ్లాగ్స్. అందరికీ హ్యాపీ హోలీ అండి. అందరికీ ఈరోజు మా బాబుకి అయితే స్కూల్ లేదు. ఇప్పుడైతే వంట చేస్తున్నాను. టిఫిన్కి వచ్చి పూరీ చేస్తా. ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ఎర్రకంది పప్పు కర్రీ అయితే చేద్దాం అనుకున్నాను. చేస్తానండి, చూపిస్తాం. మీరు కూడా ఎవరైనా వీడియో ఆల్రెడీ ఉందండి, చూడండి ఒకసారి. ఇక్కడ రైస్ అయితే అవుతా ఉంది. ఇక్కడ వచ్చేసి పాలు పెట్టేసా పిల్లలకి. ఇక్కడ కాఫీ కూడా రెడీ అయిపోయింది, కప్పులోకి పోసేసుకున్నా. ఇక్కడ ఎర్రకంది పప్పు కర్రీ చేద్దాం అనుకున్నా కదా, నానబెట్టేసి పెట్టేసుకున్నానండి. ఇక్కడైతే చపాతి పూరీ కోసం చపాతీ అయితే పిండి అయితే కలిపి పెట్టేసుకున్నా పూరీ కోసం. ఇప్పుడైతే ఫస్ట్ అయితే కాఫీ అయితే తాగేస్తాను. కాఫీ తాగేసిన తర్వాత అయితే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటా. అందులో టమాటా ఆనియన్ అయితే కట్ చేసి పెట్టేసుకుంటాను. ఆయనకైతే ఆఫీస్ ఉంది, అందుకనేసి అయితే ఇంకా వంట అయితే చేస్తున్నానండి. ఆఫీస్ ఉందనేసి లేదనుకున్నాను, కానీ ఉందంట ఆఫీసు. అందుకనేసి తొందరగా అయితే వంట చేస్తున్నా, తొందరగానే లేసి. ఇక్కడ కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. నానబెట్టి పెట్టేస్తున్నా. ఎర్రకంది పప్పు స్టార్ట్ చేసేస్తున్నా. ఆల్రెడీ మన వీడియోలో ప్రీవియస్ వీడియోస్లో ఉంది, చూడండి ఎవరైనా. ఎర్రకంది పప్పు ఫ్రై దాల్ అంటారంట. ఇక్కడ పూరీకి అయితే ఉండలు కూడా చేసేసి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే తిక్కేసుకుంటా పూరీలు కూడా తిక్కేసి పెట్టుకున్నా. అక్కడ ఆయిల్ పెట్టేసా, హీట్ అవుతుంది. పూరీలు వేసేసుకోవడమే. ఇది రైస్ కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు రైస్ కూడా అయిపోయింది. మా ఆయన లంచ్ బాక్సులు కూడా కట్టేసా. పూరీలు కూడా దేవేస్తానండి. ఇక్కడ వేసేసి పెట్టేసా హాట్ బాక్స్లో. కిచెన్ అంతా ఇలా ఉంది. క్లీన్ చేసుకుంటా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత. బాక్సులు అయితే కట్టేసానండి, అక్కడ ఉన్నాయి. అక్కడ అయితే బ్యాగ్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తా తొందరగా. ఆఫీస్ బ్యాగ్లోకి అయితే పెట్టేస్తాను. ఫస్ట్ టిఫిన్కి అయితే పూరీ తినేస్తున్నానండి. తిన్న తర్వాత నిన్న పప్పు చేశానండి. పప్పే ఉంటే కొంచెం మిగిలినింది, ఎందుకు వేస్ట్ చేయడంలే అనేసి పూరీ చేశానండి. టిఫిన్కి పూరీ చేస్తే అందుకు పూరీనే తినేస్తున్నా. మా పిల్లలు అయితే ఇంకా పడుకున్నారు. టైం వచ్చి 9:30 అవుతుంది టైము. మా పిల్లలు అయితే ఇంకా లేవలేదు. స్కూల్ లేదు కదా అండి, అందుకైతే లేపలేదు. ఇంకా హోలీ అనేసి హాలిడే ఇచ్చారు. అందుకు నేను తినేసి నేను పనులు చేసుకునేపాటికైతే లేస్తారు మళ్ళీ వాళ్ళు. అప్పుడైతే ఇంకా తినిపిస్తా, స్నానం చేపించి ఒకటేసారి టిఫిన్ అయితే తినిపించేస్తా. నేను కూడా టిఫిన్ తినేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ తోమేస్తానండి. ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అంతా, గ్యాస్ స్టవ్ అన్నీ అయితే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నా. ఇక్కడ మా పిల్లలు కూడా స్నానం చేపించేసా. టిఫిన్ తింటున్నారు. పూరి విత్ పప్పు, టమాటా పప్పు అయితే తినేస్తున్నారు. నేను తినేసాను కదా ఆల్రెడీ. వాళ్ళని లేపించి స్నానం చేపించేసి అయితే తింటున్నారు. 11:30 అవుతుంది టైం వచ్చి. సూపర్, తిను ఫస్ట్. ఇప్పుడు నేనైతే బట్టలు మడత పెట్టేసుకోవాలి. నిన్న వాష్ చేసిన ఉన్నాయి, పైనుంచి తీసుకొని వచ్చేసి అయితే మడత పెట్టేస్తాను ఫస్ట్. ఇక్కడ టీవీ, బాలభారత్ టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు. అయితే బట్టలు తీసుకొచ్చాను, ఇప్పుడైతే మడత పెట్టేస్తానండి. ఈ బట్టలు మడత పెట్టాలంటేనే ఓపిక ఉండదండి. వాష్ చేసేకేం వాష్ చేస్తాము, కానీ మడత పెట్టడానికి ఓపిక రాదు కదా. ఏం చేస్తాం, తప్పదు, చేసుకోవాలి. అయితే బట్టలు అయితే ఐరన్ చేస్తున్నానండి. నావి ఒక 4 జతలు, మా హస్బెండ్వి ఒక 4 జతలు ఉన్నాయి. ఇవన్నీ మా బాబుది ఒక డ్రెస్ ఉంది. ఇవైతే ఐరన్ చేసేస్తాను ఫస్ట్. కొన్ని ఉన్నాయి, మొన్న ఫంక్షన్కి వేసుకెళ్ళాను కదా అండి, ఆ డ్రెస్ కొన్ని అయితే ఉన్నాయి. అవన్నీ అయితే ఫస్ట్ అయితే ఐరన్ చేసేస్తాను. ఐరన్ చేసేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే తినేస్తాము. ఇదే అండి నా వ్లాగు. ఇలా జరుగుతుంది నా డైలీ రొటీన్ వ్లాగు. ఇప్పుడైతే ఐరన్ అయితే హీట్ అవుతుంది, చేసేస్తాను. ఇప్పుడైతే అన్నం తినేస్తున్నానండి. టైం వచ్చి 2 అవుతుంది. మా పిల్లలకి అయితే తినిపించేసాను. ఇప్పుడైతే నేను తినేస్తానండి. ఇదిగోండి, మార్నింగ్ రెడ్డి కంది పప్పు కర్రీ అండ్ దాల్ చేశాను కదా. పూరీ తిన్నాడంటండి. ఇప్పుడైతే నేను తినేస్తున్నా. వాళ్ళు అయితే తినేసారు. మా బాబు మా పాప అయితే తినేసారు. పెట్టుకోండి. ఏం పెట్టుకుంటావు? టీవీ పెట్టుకుంటావా? సరే పెట్టుకో.
తినేసామండి నేను మా పిల్లలము. ఇంకా వచ్చిన గిన్నెలు కూడా తోమేసా. ఇప్పుడు కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాం. 2:45 అవుతుంది టైము. ఇప్పుడైతే ఒక నైటీ ఉంది, కుట్లు వేసుకుంటా, కొంచెం స్టిచ్చింగ్ చేసుకుంటా. నేర్చుకుంటున్నానండి నేను కూడా, అందుకనేసి స్టిచ్చింగ్ అయితే కొంచెం నైటీస్ కుట్లు వేసుకోవడం ఉన్నాయి, అవి వేసేసుకుంటాను. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఈవినింగ్ అయితే మంచిగా అయితే రెస్ట్ తీసుకున్నామండి. ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ ఒక 5 వరకు అయితే. ఇప్పుడు 5:30 అవుతుంది. ఇల్లంతా అయితే ఊడ్చేసా చీపురుతో. ఇప్పుడు కాఫీ రెడీ అయిపోయింది. ఫస్ట్ కాఫీ అయితే తాగేస్తాను. పిల్లలు కూడా పాలు కూడా పెట్టేస్తాను. పాలు కూడా రెడీ అయిపోయాయి. స్కూల్ లేదు కదా అండి, అందుకు స్కూల్ ఉంటే 3 times కిందికి దిగడము ఎక్కడమో ఉంటుంది. అందుకనేసి ఈరోజు అసలు కిందికి కూడా దిగలేదండి స్టెప్స్. ఇంట్లోనే ఉన్నాము ఈరోజంతా. ఇప్పుడైతే కాఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కాఫీ తాగేసిన తర్వాత రైస్ పెట్టేస్తానండి. మా కర్రీ ఉంది కదా, దాల్ కర్రీ, రెడ్ కందిపప్పు దాల్ కర్రీ. ఇంకా రైస్ పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ కాఫీ తాగేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యేసి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఇలా అండి, మళ్ళీ కాఫీ తాగిన తర్వాత కలుస్తాం. నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసామండి. వచ్చిన గిన్నెలు ఉన్నాయి, ఇవన్నీ తోమేసుకుంటాను. బయటకు వెళ్ళేసి వచ్చామండి. వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాము, అవన్నీ కూడా సర్దుకోవాలి. ఇవన్నీ వెజిటేబుల్స్ అయితే సర్దుకోవాలి, తెచ్చుకున్నాము. సర్దుతా ఉన్నారు. కాలీఫ్లవర్ అన్నీ ఉన్నాయి, తోమేసుకొని పెట్టేసుకున్నానండి. ఇంక నైట్ 10 అవుతుంది. ఇప్పుడైతే పడుకుంటాము. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెజిటేబుల్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసాను, ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేశాను. నైట్ 10 అవుతుంది టైం. ఇంకా పడుకోవాలి. మళ్ళీ మార్నింగ్ లేవమని మళ్ళీ హడావిడిగా పండ్లు గిన్నెలు కూడా తోమేసి అయితే పెట్టేసుకున్నాను. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.